మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఆక్వా రైతుల పట్ల సీఎం చంద్రబాబు నాటకం, బూటకపు మాటలు మరోసారి బహిర్గతమయ్యాయి. రొయ్యల ఫీడ్ ధరల విషయంలో బుధవారం చంద్రబాబు చెప్పిన మాటలు ఉత్త డొల్లేనని తేలిపోయింది. చంద్రబాబు సమక్షంలో గురువారం జరిగిన సమావేశంలో ఆక్వాఫీడ్ ధరలు టన్నుకు 4,000 తగ్గించాలని కంపెనీలను సీఎం ఆదేశించగా అందుకు కంపెనీలు అంగీకరించాయని ప్రకటించారు. ఇదంతా ఒట్టిదేనని శుక్రవారం ఆక్వాఫీడ్ కంపెనీలు తేల్చిపారేశాయి. చంద్రబాబు చెప్పింది ఒకటి, జరిగింది మరొకటి అనుసంధంగా తయారైంది ఆక్వా ఫీడ్ ధరల పరిస్థితి. ఫీడ్ ధరలను తగ్గించాలని స్వయంగా చంద్రబాబే ఆదేశించిన కంపెనీలు పెడచెవిన పెట్టాయి. ముఖ్యమంత్రి చెప్పినా టన్నుకు 4,000 రూపాయలు తగ్గించే ప్రసక్తే లేదని, 2,000కు మించి తగ్గించడం లేదని ఫీడ్ మార్కెట్లో 50% పైగా వాటా కలిగిన అవంతి ఫీడ్స్ కంపెనీతో పాటు ఐఫీడ్ కంపెనీ కూడా అధికారికంగా ప్రకటన జారీ చేశాయి. మిగిలిన కంపెనీలు కూడా టన్నుకు 2,000 రూపాయలకు మించి తగ్గించలేమని చెబుతున్నాయి. దీంతో ప్రభుత్వ ప్రకటన వట్టి బూటకమేనని తేలిపోయింది. ఏపీలో ఆక్వా రంగంలో ఏటా 21,000 కోట్లకు పైగా ఫీడ్ వ్యాపారం జరుగుతోంది. దీంట్లో 50% పైగా వాటా అవంతి ఫీడే. ఆ తర్వాత 20% దేవి ఫీడ్స్ కాగా మిగిలిన వాటా బిఎంఆర్, సంధ్య, సిపి, ఫెడరో, ఫాల్కన్ వంటి ఇతర సంస్థలది. వీటిలో మెజారిటీ సంస్థలన్నీ అధికార టీడీపీ నేతలకు చెందినవే. ఈ కారణంగానే చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చట్టాన్ని ధిక్కరిస్తూ ఏకపక్షంగా మేత ధరలను పెంచేస్తున్నాయి. గురువారం సీఎం చంద్రబాబు సమక్షంలో ఫీడ్ తయారీదారులు, ప్రభుత్వ ఫీడ్ కంపెనీల అనుకూల రైతు ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కంపెనీలు టన్నుకు ఎంఆర్పీపై 4,000 రూపాయల చొప్పున తగ్గించేందుకు అంగీకరించాలని స్వయంగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. కానీ అసలు విషయాన్ని ఫీడ్ కంపెనీలు శుక్రవారం వెల్లడించాయి. టన్నుకు 2,000 రూపాయలు మాత్రమే తగ్గిస్తామని అవంతి ఫీడ్స్, ఐఫీడ్ కంపెనీ స్పష్టంగా చెప్పేశాయి. మిగిలిన కంపెనీలు ఇదే మాట చెబుతున్నాయి. దీంతో చంద్రబాబు ప్రభుత్వ బూటకం మరోసారి బయటపడిందని ఆక్వా రైతులు మండిపడుతున్నారు. 2019 నుంచి 2024 మధ్యలో కంపెనీలు 3 సార్లు ఫీడ్ ధరలు పెంచినప్పటికీ వైఎస్ జగన్ ప్రభుత్వం కృషి ఫలితంగా వెనక్కి తీసుకున్నాయని ఆక్వా రైతులు గుర్తు చేస్తున్నారు. రైతులపై టన్నుకు 8,600 రూపాయలకు పైగా భారం పడకుండా వైఎస్ జగన్ అడ్డుకున్నారని గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు పెంచిన ధరలను పూర్తి స్థాయిలో రోల్ బ్యాక్ చేయకపోతే క్రాప్ హాలిడేకు వెళ్లడం తప్ప గత్యంతరం లేదని తేల్చి చెబుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.